సిరి ఛానల్కి స్వాగతం. నిన్న మనం ముంజుల గురించి చెప్పుకున్నాం కదండి. ఐస్ యాపిల్స్ అని అంటే ప్రెగ్నెంట్ లేడీస్ తినొచ్చా, కన్సీవ్ అయిన దగ్గర నుంచి ఎలాంటి ఫుడ్ తినాలి, ఏం తినాలి అని చెప్పుకున్నప్పుడు ఒక ఆవిడ కామెంట్ బాక్స్లో ప్రెగ్నెంట్ లేడీస్ గురించి ఒక సిరీస్ లాగా చేయండి అని చేశాను తల్లి. కానీ ఎవరు చూడట్లేదు. ఎవరు చూడకపోయినా కూడా మీలాంటి వాళ్ళకి నేను వీడియోస్ అయితే వదిలిపెట్టను. అందుకని మరలా చెప్తున్నాను, మీకోసమేనమ్మా. మీ పేరైతే నేను మర్చిపోయాను, ఏమీ అనుకోవద్దు. మీరైతే కామెంట్లో చెప్పారు ఈ ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా ఒక సిరీస్ లాంటి చేయొచ్చు కదా అని. అందుకని 10 మంది ఎవరో చూస్తారని వీడియోస్ చేసే కంటే నా వీడియో ఒక్కళ్ళలోకి వెళ్ళి వాళ్ళకు ఉపయోగపడినా అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. కాబట్టి మీకే చెప్తున్నాను తల్లి, ఇక ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి అంటే కన్సీవ్ అయిన దగ్గర నుంచి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, న్యాచురల్గా కన్సీవ్ అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే జాగ్రత్తలు ఏం అవసరం లేదు. మంచి ఫుడ్, బలహీనం లేకుండా బ్లడ్ పట్టేలాగా ఉండాలి. ఫస్ట్ ఫోలిక్ యాసిడ్ అనేది అంటే శరీర నిర్మాణాన్ని, పొట్టలో ఉన్న బేబీ శరీర నిర్మాణం మంచిగా పెరుగుతూ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండేట్టుగా చూసుకోవాలి. కొంతమందికి ఇక కన్సీవ్ అయిన దగ్గర నుంచి కొంచెం వికారంగా ఏదన్నా వాసనలు చూసినా ఏమన్నా చూసినా వామిటింగ్ సెన్సేషన్ వస్తూ ఉండేది. అలాంటివి తగ్గించుకోవటానికి మాది ఫల రసాయనం బాగా ఉపయోగపడింది. అది కూడా పెడదాం అనుకుంటున్నాం కానీ మాది ఫలం అనేది దొరకటం చాలా కష్టం. ఇంకా ఇలాంటివి చేస్తూ ఒక 4 నెలలు వచ్చిన దగ్గర నుంచిగా మంచిగా గనక మీరు శుచి శుభ్రత పాటిస్తూ మీ మైండ్ పీస్ఫుల్గా ఉంచుకొని మీకు ఏదైతే ఇష్టమో అదే చేస్తూ తగాదులు, తన్నులాటలు, గొడవలు, అశాంతులు ఇలాంటివి మొదలైనవి అంటే కడుపులో బేబీ కూడా బయటకు వచ్చాక అలాగే బిహేవ్ చేస్తారు. ఆ బిహేవియర్ని అంటూ అంటే ఇప్పుడు ఉండే ఇళ్లల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఎవరు ఏమేమి ఫేస్ చేస్తున్నారో అది మనకు మాత్రమే తెలుసు, పక్కన వాళ్ళకి తెలియదు కదా. అందుకని అలా చెప్తున్నాం అన్నమాట. మన బిహేవియర్ని బట్టే మన బేబీస్ బయటకు వచ్చాక కూడా బిహేవ్ చేస్తారు. అది దాన్ని బట్టి మీరు చూసుకోండి. అదొకటి నేను చాలా చేశానని చెప్పాను కదా. కన్సీవ్ అయిన దగ్గర నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏం తినాలనే జాగ్రత్తలు, డెలివరీ అయినప్పుడు కూడా ఏం తీసుకోవాలనే జాగ్రత్తలు కూడా చెప్పాను. కాకపోతే ఇప్పుడు మరలా చెప్తున్నాను, అవి నేను వీడియోస్ కూడా పెట్టాను. మోడీ కారాన్ని కాయం అని అంటారు, ఉగ్గు అని కూడా అంటారు. ఎందుకు ఉగ్గు అంటారంటే ఈ మోడీ కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో నేను వీడియో పెట్టానమ్మా, చూసుకోండి. మీకు కుదిరితే చేసుకోండి, లేదు అంటే కాయం అని మన వెబ్సైట్లో ఉంటుంది. www.sugnalsiri.com మన వెబ్సైట్లో కాయం అని ఉంటుంది. ఒక 100 grams తీసుకోండి. ఈ ఉగ్గు ఈ మోడీ కారం అని తయారు చేసిన దాంట్లోనే కాయమన్నా, ఉగ్గన్న, మోడీ కారం అన్న 3 రకాల పేర్లు, దానికి ఏదన్నా ఒకటే. కానీ మన వెబ్సైట్లో అనేది కాయం అని ఉండేది. ఇది తీసుకున్నప్పుడు మీరు 3 నెలలు తీసుకోవాలి. మీరు 3 నెలలు తీసుకోవడం అయిపోయినాక 3వ నెల నుంచి బాబు అంటే 4వ నెల నుంచి బాబుకు పెట్టాలి. ఇప్పుడు మరి సీజన్ మారే టైం కదా, చిన్న బిడ్డలకి సీజన్ మారే టైంలో జలుబు, దగ్గు, కఫము ఇలాంటివి ఏర్పడతాయి అన్నమాట. గుండె జలుబు బాగా ఉండి గుండె కఫం కంగు మంది దగ్గుతుంటారు, ఏడుస్తూ ఉంటారు, పాలు కూడా తాగలేని స్థితిలో ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ ఉగ్గు కొంచెం అంతా మీ పాలల్లో రంగరించి పోయటమో, తేనెలో రంగరించి నాలుగు రాయటమో అలా చేశారు అని అంటే వ్యాధి నిరోధక శక్తిని పుష్కలంగా పెంచుకొని చాలా బలంగా, దృఢంగా తయారవుతారన్నమాట. అందుకని 3 నెలల దాకా మీరు కన్నా రోజు దగ్గర నుంచి 3 నెలల దాకా మీరు వాడాలి. మోడీ కారం అన్నా కాయం అన్నా ఒకటే అని చెప్పాను కదా, ఉగ్గు కూడా ఒకటే. 3 నెలల దాకా మీరు వాడి ఆ తర్వాత నుంచి ఒక 3 నెలలు బాబుకో పాపకో పెట్టాలన్నమాట. కొంచెం ఇంత పెసరగింజంతా మీరు ఎలా తినాలి అనేది కూడా నేను వీడియో చేశాను. దాన్ని చూసి ఆ ప్రకారం తాటి బెల్లం కావాలన్నా అందులోకి స్వచ్ఛమైంది మన వెబ్సైట్లో దొరుకుతుంది, తీసుకోవచ్చు. ఇంకోటి, ఈ మోడీ కారం ఎలా చేసుకొని మేము ఇబ్బంది పడుతున్నామండి, మాకు చేసేవాళ్ళు లేరు, అందుకే మేము మీ దగ్గర తీసుకుంటున్నామని అనుకుంటున్నారనుకోండి, అప్పుడు సౌభాగ్య సొంటి తీసుకోండి. ఎందుకంటే ఈ మోడీ కారంతో మనము మళ్ళీ మినుములు తీసుకొచ్చుకోవాలి, ఆవు నెయ్యిలో వేపుకోవాలి, తాటి బెల్లం కలుపుకోవాలి, చిన్న ఉండలు చేసుకోవాలి, తినాలి కదా. అందుకని అదంతా ఇబ్బంది లేకుండా సౌభాగ్య సొంటి ఇది
కన్నా ప్రతి ఒక్కళ్ళకి న్యాచురల్గా డెలివరీ అయిపోయి పాత రోజుల్లో కన్నా ప్రతి ఒక్కళ్ళకి నార్మల్ డెలివరీ అయిపోయి ఉన్న ప్రతి ఒక్కళ్ళకి డెలివరీ అయిన తెల్లారి నుంచి దీన్ని పెడతారు. ఒక లేహ్యంలాగా ఉండిద్ది. ఇంత తీసుకొని కొంచెం గోరువెచ్చటి పాలు వేడి నీళ్ళు తాగితే సరిపోతుంది. మీకు ఏది అలవాటైతే అది. అప్పుడు ఏంటంటే ఈ లోపల మిగిలిపోయిన అంటే బేబీని కన్నాక లోపల మిగిలిపోయిన ఆ వేస్ట్ బ్లీడింగ్, ఆ వేస్ట్ అనేది కూడా మొత్తం పూర్తిగా బయటికి బ్లీడింగ్ రూపంలో కొట్టుకుపోయి పొట్టని బాగా గర్భకోశాన్ని మనం వ్యాకోచే సంకోచాలు ఉంటాయి కదా, అలా వ్యాకోచించినాక అలానే ఉండిపోకుండా దగ్గరగా కుషించుకొని సంకోచించేలాగా చేస్తుందన్నమాట. అప్పుడు నార్మల్ స్థాయికి పొట్ట నార్మల్ స్థాయికి వచ్చేసింది. లోపల గర్భకోశం హెల్తీగా ఉండింది. లోపల వేస్ట్ ఏదన్నా మిగిలిపోయిందేమో అని అనుకున్నప్పుడు ఇది క్లీన్ చేసింది. బాడీ పెయిన్స్ తగ్గుతాయి. మీకు పచ్చి ఒళ్ళు, పచ్చి బాలింత, పచ్చి ఒళ్ళు అంటారు. అంటే మనం కనేటప్పుడు మొత్తం శరీరంలో అవయవాలు ఒక 100 సార్లు పొడుం చేస్తే ఎలాంటి నొప్పులు ఎముకలు అంత పెయిన్ ఉండిద్ది అన్నమాట. అదంతా బిడ్డను చూసుకోగానే ఉఫ్ అని ఊదేసినట్టుగా అయిపోయింది కదా. ఆ తర్వాత వచ్చేవి ఈ పచ్చి ఒంటి మీద హార్మోన్స్ ఇన్బ్యాలెన్సు, అవకతవకలు, మన శరీరంలో మన ఆర్గాన్స్ కూడా కొంచెం పొట్ట పెరిగే కొద్దీ, ఇంత చిన్న పొట్టలో బేబీ పెరిగే కొద్దీ అన్నీ కూడా కొంచెం అట్లా పైకి సర్దుకుంటాయి అన్నమాట. అవన్నీ మళ్ళీ నార్మల్ స్థాయికి అలా వచ్చే టైంలో చాలా ఇబ్బందులు సఫర్ అవ్వాల్సి వచ్చింది. కాబట్టి వాటి నుంచి పూర్తిగా మీరు కోలుకోగలగటానికి సౌభాగ్య సొంటి అది కూడా మన వెబ్సైట్లో ఉండిద్ది. ఇది కూడా ఎలా తయారు చేస్తారనేది నేను వీడియో చేశాను. చేసుకోగలిగితే మీరు చేసుకోండి అమ్మా, లేదనంటే మన వెబ్సైట్లో దొరికిద్ది. నేనే తయారు చేస్తాను కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. ఇలాంటివి వాడుకొని పెళ్ళి కాకముందు ఎంత నాజుగ్గా, ఎంత చక్కగా, ఎంత బాడీ లూజ్ అవ్వకుండా, లావు రాకుండా, నడుములు నొప్పులు లేకుండా, బాడీ పెయిన్స్ లేకుండా, జుట్టు రాలకుండా, ఇలాంటివన్నీ ఎలా ఉన్నారో అలానే ఉంటారు. మన పిల్లలు పెరుగుతున్నా మనం అలానే ఉంటామన్నమాట. మరి పాత రోజుల్లో వాళ్ళు అలా ఎందుకున్నారంటే నడికట్టు కట్టుకొని ఇలాంటివన్నీ పత్యాలు చేసినందువల్ల ఉన్నారన్నమాట. ఇప్పుడు ఏంటంటే అందరూ హాస్పిటల్ పాలవుతున్నారు. మంచి రోజు చూసుకుంటున్నారు, ఆపరేషన్ చేయించుకుంటున్నారు. అలా మంచి రోజు చూసుకొని ఆపరేషన్ చేయించుకోవటం గొప్పేమో కానీ న్యాచురల్గా బేబీ ఎప్పుడు పుడతాడో అప్పుడు నార్మల్ డెలివరీ చేయించుకున్న వాళ్ళకి, మంచిది చూసుకున్న పిల్లలకి కూడా ఆపరేషన్ చేసి తీసిన వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి తక్కువతో పాటు ఆయుష్ కూడా తక్కువే, రోగాలు కూడా తీవ్రంగా వస్తాయి. ఏదైతే ఏవి దేవుడిచ్చిన దానికి అభిషేకాలు ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళని ఆశ్రయిస్తే ఆ దోషాలు ఇవన్నీ పోయేలాగా హోమాలు ఉంటాయి అన్నమాట. అలా చేపించుకోండి. మరి నాకు తెలిసింది నేను చెప్పాలనుకున్నాను. నేను చెప్పింది మీ అందరికీ ఇష్టమైతే అలా ఫాలో అవి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు అనుకుంటున్నాను. ఇంతే అమ్మా. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్ మీకు వస్తుంది.